80లో నేను ఐఏఎస్ శిక్షణ పొందుతున్న కాలంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఒక అధికారి డిపి సింగ్ అని చెప్పని చాలా పొడుగ్గా ఉండేవాడు. నన్ను అడిగాడు, ఆంధ్రప్రదేశ్లో ఏం భాష మాట్లాడతారో అని అడిగాడు ఐఏఎస్ అధికారి. నాకు చాలా కోపం వచ్చింది. అందుకని వెంటనే ఉత్తరప్రదేశ్లో ఏ భాష మాట్లాడతారో అని అడిగాను. యూపీకి చెందిన అధికారి. ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నాను నేను. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఇద్దరు మాట్లాడుకోవాలి. 80లో జరిగింది. 83లో మాకు వివాహమైంది. మా శ్రీమతి నన్ను కాశ్మీర్ వెళ్ళాం. కొన్ని రోజులు వెళ్తాం. అక్కడ కాశ్మీర్లో ఎవరిని అడిగినా కూడా అక్కడ సంభాషణ కాబట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ అని చెప్పేవాడిని. హాక్ మిలావ్ అనేవారు. ఎందుకు అంటే ఎన్టీ రామారావు आप सेंटर से लड़ रहे हैं, हम सेंटर से लड़ रहे हैं అని చెప్పేవాడు. 3 ఏళ్ల కాలంలో ఇంత పెనుమారు. తెలుగునాట ఏ భాష మాట్లాడతారో తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనకి దక్షిణాదికో రాష్ట్రం కూడా ఉంది, మద్రాసులు కాకుండా అని తెలియనటువంటి కాలం నుంచి ఒక అద్భుతమైన ఉనికి, ఆత్మగౌరవాన్ని ప్రసాదించిన మహనీయుడు ఎన్టీ రామారావు. చాలామంది ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకొచ్చారు, లేకపోతే అధికారులు వచ్చారు, ఇవన్నీ కూడా నిజమే. కానీ దేశ రాజకీయాలను సమూలంగా మార్చిన మనిషి. ఫెడరల్ వ్యవస్థ అనేది లేదు ఎన్టీ రామారావు గారు వచ్చేదాకా. జాతీయ స్థాయిలో ఢిల్లీలో వాళ్ళు కూర్చుంటే మర్నాడు ప్రభుత్వం చెల్లాచెదురైపోయింది. ఒక ఉనికి లేదు, ఆత్మగౌరవం లేదు, ప్రజల తీర్పుతో నిమిత్తం లేదు. ఆ సమూలమైన మార్పుకి నాంది పలికింది ఎన్టీ రామారావు. ఆయన ఉద్యమం పోరాటం వల్ల సర్కారీ కమిషన్ వచ్చింది. కాలక్రమేణా ఆయన ప్రారంభించిన ఒరవడి దేశంలో కాంగ్రెసేతర నాయకులందరినీ కూడా కూడగట్టి ఫెడరలిజం అంటే ఈనాటికి కూడా దేశంలో 190 మందికి ఏమీ తెలియదు. అలాంటిది ఫెడరలిజం మీద దేశ వివిధ ప్రాంతాల్లో లక్షలాది మందిని సమీకరించి ప్రజలకు అర్థమయ్యేతో చెప్పే ప్రయత్నం చేసి ఒక ఉద్యమాన్ని దేశం నిర్మాణం చేసింది ఎన్టీ రామారావు. ఇవాళ అధికార వికేంద్రీకరణ కనీసం జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాలకు పాకింది అంటే కేవలం అది ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఆనాటి నాయకులు కరుణానిధి గారు కానీ, బిజు పట్నాయక్ గారు కానీ, జ్యోతిబాసు గారు కానీ, రామకృష్ణ హెగ్డే గారు కానీ అప్పుడప్పుడు పలు కబ్జాలు కలిసి వచ్చారు. వీరు చేపట్టింది నాయకత్వం ఎన్టీ రామారావు గారు. 84లో ఆయన్ని ఆ జాతీయ స్థాయిలో అధికార దుర్వినియోగంలో దింపేసినప్పుడు పోరాడి మళ్ళీ ఆయన వచ్చారు, ప్రజలు నిలిచారు. కాశ్మీర్లో అదే జరిగినట్టయితే ఈ దేశానికి దొరికి పట్టుండేది కాదు. అదే 84లో జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వాన్ని దింపేశారు. జమ్మూ కాశ్మీర్లో అప్పుడు గవర్నర్గా, అంతకు ముందు గవర్నర్గా ఉన్నటువంటి డికే నెహ్రూ గారు నాకు ఆప్తుడు. ఆయన చివరి కాలంలో ఆయన నాకు సవివరంగా చెప్పాడు. ఎన్నోసార్లు ఇందిరాగాంధీ గారు ఆయనకు ఒక పిటిషన్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆ ప్రభుత్వం రాజ్యం అని చెప్పి 5 ఆయన చూసేసి పక్కన పెట్టేవాడు. ఒకరోజు ఢిల్లీలో కలిసినప్పుడు మళ్ళీ ఇంకోసారి కాగితం ఇచ్చింది ఆవిడ. నేను చూస్తానని చెప్పినాడు. ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినాడు చూస్తానంటావు కానీ చేస్తానంటలేదు, నువ్వు పట్టించుకోవట్లేదంటే నేను రాజ్యాంగబద్ధంగానే ఎక్కడున్నాను, ఈ పార్టీ వాళ్ళు చెప్పేది వాడు చెప్తారు, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తే రాజ్యాంగం అవుతుంది చెప్పాను అన్నాడు. అని సెలవు తీసుకుని తిరిగి వెళ్తుండగా ఆయన తరుణ్ ఎక్కడున్నాడు ప్రధానమంత్రి కార్యాలయంలో. మళ్ళీ ప్రధానమంత్రి గారు డీకే నేను సీరియస్గా చెప్తున్నాను అన్నాడు. చూద్దామని వెళ్ళిపోయాట. ఆయన మాట వెంటనే చెప్పని వారం రోజుల్లో ఆయన బదిలీ చేసి వేరే రాష్ట్రానికి పంపించి మరో గవర్నర్ గారిని పెట్టి జగన్మోహన్ గారిని ఆయన ద్వారా ప్రభుత్వం రద్దు చేశారు. ఆనాడే కనుక ఫరూక్ అబ్దుల్లా గట్టిగా పోరాడి ప్రజల మద్దతు పొంది మళ్ళీ వచ్చినట్టయితే కాశ్మీర్లో ఉండేది కాదు. కేవలం కాశ్మీర్ దుర్వ్యవస్థకు కారణం ఆనాటి నుంచి వచ్చిన పరిణామాలు ఈ దేశం. చాలామంది మర్చిపోయి ఉంటారు 84 ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారి దుర్మరణానంతరం దేశమంతా అప్రజాతంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అనూహ్యంగా 35 సీట్లలో ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో కూటమి గెలిచారు.
గొప్ప నాయకుడు 50 ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వాజ్పేయి గారు ఓడిపోయినారు. ఆనాడు బీజేపీకి దేశం మొత్తంలో 2 పార్లమెంట్ సభ్యులు. వారిలో ఒకరు జంగారెడ్డి గారు, హనుమకొండ నుంచి ఎన్టీ రామారావు గారు తర్వాత వచ్చినవారు. కాంగ్రెస్కి ప్రత్యామ్నాయాన్ని దేశంలో పార్టీతో మనకు అవసరం, కానీ ప్రత్యామ్నాయ రాజకీయం లేకపోతే, రాజకీయంలో పోటీ లేకపోతే ప్రజాస్వామ్యం ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఆ ప్రత్యామ్నాయ రాజకీయాన్ని సృష్టించింది ఎన్టీ రామారావు గారు. ఒక ప్రాంతీయ పార్టీని ప్రారంభించిన మనిషి దేశ రాజకీయాలను ఇంత మార్పు తీసుకోవడం చెప్పనేది చరిత్రలో ఇంకోటి జరగలేదండి, ఎవరు ఆ పని చేయలేకపోయారు. అదే సమయంలో ఆయన ప్రాంతీయ పార్టీని స్థాపించిన మనిషి అయినా కూడా పూర్తిగా నిఖార్సైన జాతీయ భావాలు ఉన్న మనిషి, నిఖార్సైన జాతీయ భావాలు ఉన్న మనిషి. నాకు ఇప్పటికీ బాగా గుర్తున్నది, దేవగౌడ గారు ముఖ్యమంత్రి కూడా కర్ణాటకలో మరి తుంగభద్రలో నీళ్లు సరిగ్గా లేకపోతే సహజంగా ప్రతి రాష్ట్రం 4 నీళ్ళు కావాలని కోరుకుంటుంది. కాబట్టి ఆయన కొంచెం దురుసుగా ఒక్క నీటి చొక్కు కూడా ఆంధ్రాకి వెళ్లకుండా చేస్తాను, మన కర్ణాటకలకే ఇస్తానని చెప్పని గట్టిగా అన్నాడు. వెంటనే ఎన్టీఆర్ గారి దగ్గరికి ఆయన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులంతా తరలివచ్చారు. ఒక 30 మంది వచ్చారు. అన్నగారు మీరు ఒక్కసారి మాకు ఆదేశం ఇవ్వండి, కర్ణాటక వేలాది లారీల్లో పెడతాం, 1,00,000 మందిని తీసుకెళ్తాం, గందరగోళం చేస్తాం చెప్పి నేను భయపడిపోతున్నాను. అరే ఇది ఎక్కడ కూడా 2 రాష్ట్రాల మధ్య అనవసరంగా తంపు వస్తుంది. కానీ మౌనంగా కూర్చున్నాను. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఆవేశపడతారేమో, ఆయన ఆవేశపడితే ఏమవుతుందని నేను ఆలోచిస్తున్నాను. ఏమన్నా చెప్పే సలహా మనం ఒంటరిగా చెప్పాలి, కానీ 10 మంది ఉండగా చెప్తే మర్యాద కాదు. ఏ సలహా లేకుండానే ఆయన ఎంత ఉదాత్తంగా వ్యవహరించారు అన్నది గొప్ప విషయం. వాళ్ళందరినీ మందలించారు. ఏం తమ్ముడు ఏం మాట్లాడుతున్నాను అంతా కూడా, ఈ దేశం ఒకటి కాదా, కన్నడిగులు మనవాళ్ళు కాదా, వాళ్ళకి బాధ కలిగితే మనకు బాధ కాదా, మన అవసరం తిరగా వాళ్ళ అవసరం తిరగాలి అంటే దేవగౌడ ఎట్లా అన్నాడు. దేవగౌడ ఎట్లా అంటే అనవచ్చు, ఆయన ముఖ్యమంత్రిగా పెట్టింది నేనే, ఆ ఎన్నికల్లో గెలిపించింది నేనే, ఆయన ముఖ్యమంత్రిగా చేసి కూర్చోబెట్టింది నేనే. అదే తొందరపడ్డాడు తమ్ముడు, నేను కూడా తొందరపడి చెప్పాగా, 1000 మంది ప్రాణాలు పోతాయి, రక్తపాతం జరుగుతుంది, మూర్ఖంగా ఆలోచించుకోకండి అని చెప్పని వెంటనే ఫోన్ ఎత్తి మా మంత్రి గారికి ఫోన్ చేసి మీరు వెంటనే చెప్పండి, బెంగళూరు వెళ్ళండి, దేవగౌడికి నా మాటగా చెప్పండి, కష్టం వస్తే పంచుకుందాం తప్ప పిచ్చి పనులు చేయొద్దని చెప్పండి, వెంటనే పరిష్కారం చేయండి అని చెప్పి ముఖ్యం జారీ చేశాను. 3 రోజుల్లో పరిష్కారం. ఎన్నో సందర్భాల్లో ప్రజాస్వామ్య రాజకీయంలో జనహితాన్ని దీర్ఘకాలంలో కోరితే ఓట్లు పడవు, చాలా కష్టం, జనాన్ని తాత్కాలికంగా ఆకర్షించాలి. ఎన్నో సందర్భాల్లో చర్చ వచ్చినప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలో వద్దని చెప్పని, మరి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమో, ఓట్ల విషయంలో ఇబ్బంది కలుగుతుందని అధికారులు చెప్పేవాడు. మావాడు కొంతమంది రాజుల నుంచి రాజభక్తి చెప్తాడు, ఆనాడున్నా నేను అంటున్నాను, వాళ్ళు చెప్పే ప్రయత్నిస్తాను అనేవారు. బ్రదర్ మీకు ఇదంతా అవసరం, ప్రజలు బాధ్యతతో కూర్చోబెట్టారు ఇక్కడ మమ్మల్ని, ఏమన్నా ఇబ్బంది అయితే ప్రజలను చూసుకునే బాధ్యత నాకు. రాజకీయం గురించి మీరు ఆలోచించుకోకండి, ప్రజలకు మంచిదా కాదా, రాష్ట్రానికి దేశానికి మంచిదా కాదా, అది మాత్రం మీరు చూడండి, ఎంత తప్ప పిచ్చి పనులు మీరు చేయబోకండి చెప్పేవాడు. అంటే అధికారం లక్ష్యం కాదు, జనహితం లక్ష్యం. మరొకటి ఇందాక రామచంద్రమూర్తి గారు అన్నారు, ఎన్టీ రామారావు గారు సంక్షేమాన్ని బాగా పెంచిన నాయకుడిగా పేరుంది, కానీ ఆర్థిక క్రమశిక్షణ, ప్రజాధనం ప్రతి రూపాయి కూడా ఎంతో జాగ్రత్తగా అత్యంత పొదుపుగా చూసేవాడు. ఒక్క పైసా వృధా కావడానికి అసహించేవాడు. రెండోది సంక్షేమంతో పాటు అభివృద్ధి, అభివృద్ధి లేని సంక్షేమాన్ని ఎప్పుడు కోరుకోవాలి. ఖాళీ గడిపకు అన్నం పెట్టాలి, కష్టంలో ఉన్నవాడు ఆదుకోవాలి, పేదరికంలో ఉన్నవాడు తనుగా నిలవాలి, అదే సమయంలో దీర్ఘకాలికంగా పిల్లల భవిష్యత్తును కాపాడే అభివృద్ధిని సాధించాలి. రెండింటి సమతూకాన్ని నిరంతరం పాటించాలి. ఇందాక కొందరు పెద్దలు చెప్పారు, రాజకీయాన్ని పూర్తిగా మార్చిన మనిషి, పెత్తందారుల దగ్గర ఎక్కడో మున్సభులు, కర్ణాలు, మున్సభులు ముఖ్యంగా పెత్తందారుల దగ్గర ఉన్న రాజకీయాన్ని జనం దగ్గరికి తీసుకొచ్చిన మహామనీషి ఆయన. ఏ మనిషి కలకాలం ఉండరు, కానీ ఏ విలువల కోసం ఆ మనుషులు నిలబడ్డారు, ఏ జనహితం కోసం, తర్వాత తరాల కోసం పాటుపడ్డారో అవి నిలిచిపోతాం మనం.
ఎన్టీ రామారావు గారికి వచ్చేవాళ్ళు మనం 4 మాటలు చెప్పుకుంటే ఆయనకి ఏం ఉపయోగం లేదు. ఆయన పోయి దాదాపు 96లో పోయారు, 25 ఏళ్ళు. ఆయనకేం ఉపయోగం లేదు. ఆయనకు అదనంగా వచ్చే కీర్తి లేదు. మనం మాట్లాడకపోతే ఆయనకు వచ్చే దండుగా లేదు. ఇది మనస్ఫూర్తి కోసం. రాజకీయం అంటే చాలా అసహించుకునే కాలంలో డబ్బులతో ఓట్లు కొనడం తప్ప ఇది ఇంకో మార్గం లేదని తెలుగునాట ఎన్టీ రామారావు గారు ఇక్కడ ₹1 డబ్బు పంచకుండా 20,000, 15,000 రూపాయలు ఖర్చుతో ఎమ్మెల్యేలు గెలిపించారు. 30,000, 40,000 రూపాయలతో ఎంపీలను గెలిపించారు. చాలా కష్టంలో ఉన్న శాసనసభ్యులు పోటీ చేస్తున్నాడు. ఆయన డబ్బులది కష్టంలో ఉన్నాడు అనుకుంటే ఆయనకు అప్పుడప్పుడు 20,000 రూపాయలు ఇచ్చేవాడు. ఆయన 25,000తో గెలిచి 10,000 రూపాయలు దిగిచ్చేవాడు. సార్ ఎందుకంటే ఖర్చు కాదు, 15,000 ఖర్చు అయిందని చెప్పాను. ఈవేళ 15,000 రూపాయలతో ఒక ఇంట్లో ఓట్లు కొనలేరు. నియోజకవర్గం గెలవడం కాదు, ఒక ఇంట్లో ఓట్లు కొనలేరు ఇవాళ. మరి అలాంటి రాజకీయాన్ని ఆయన నడిపితే ఈవేళ మనం ఈ స్థాయికి వచ్చాం. దాని గురించి మనకు ఆలోచన కావాలి. ఎన్టీ రామారావు గారి స్తోమత లేక డబ్బు రాజకీయాన్ని నడకూడదని అనుకోవాలి. ఇది పద్ధతి కాదు. నీతివంతమైన రాజకీయం, ప్రజల్ని ఒప్పించే రాజకీయం, ప్రజలకు అర్థమయ్యేట్టుగా వివరణ చెప్పే రాజకీయం, ప్రజల మద్దతు పొందే రాజకీయం తప్ప ప్రజల్ని కొనే రాజకీయం కాదు. ప్రజల్ని మోసపుచ్చే రాజకీయం కాదు. అధికారమే సర్వస్వం కాదు. ఎన్నో సందర్భాల్లో ఓడి అధికారం ఎందుకు ప్రజలు తలనొప్పి. అధికారం ఉంటే లేకపోతే అధికారాన్ని ఆయన సర్వస్వం ఏనాడు భావించండి. అధికారానికి దాటిన మనిషి. అధికారం లేకపోతే బతుకులేని మనుషులు చాలామంది వాళ్ళ జీవోత్సవాలు. ఒక మౌలికమైన తేడాని ఈ 30 ఏళ్లలో మనం చూసాం ఈ దేశంలో. ఈ ప్రజాస్వామ్యం నిజంగా ప్రజల పాలన కోసమా, కొందరు వ్యక్తుల అహంకారం కోసం? అధికారం పొందడం కోసం దేశాన్నే తాకట్టు పెట్టి భవిష్యత్తును నాశనం చేసే రాజకీయం కొనసాగటమా, లేక దేశ భవిష్యత్తుని పెంచడం కోసం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల పన్నుల డబ్బులతో సద్వినియోగం చేయడమా? చట్టబద్ధ పాలనలో చట్టం అందరికీ సమానంగా వర్తించాలా, లేకపోతే బడితున్న వాడిదే బయరయ్యి చట్టం అధికారం ఉన్నవాడికి చుట్టం కావాలా? ఈ సమాజం తెలుసుకోవాలి. వివరాల్లో పడడం. ఒక కీలకమైన కేసులో జోక్యం చేసుకోవాలా వద్దా అని చెప్పి అన్నప్పుడు కొందరు సలహా ఇచ్చినప్పుడు ఎందుకు మనం జోక్యం అనవసరం అని చెప్పంటే అధర్మం జరిగినా మనం మౌనంగా ఉండవలసిందేనా, ఇంకా ఎందుకు ఈ పరిపాలన అని చెప్పిన గట్టిగా పట్టుపట్టారు. అలాంటిది ఈవేళ ఈ దేశంలో పేరుకు చట్టబద్ధ పాలన రాజ్యాంగంలో కాగితాల మీద నిక్షిప్తమైంది తప్ప వాస్తవానికి చట్టం ఉన్నవాడికి చుట్టమైంది. అది పూణేలో ఆ కుర్రాడు తాగి ఖరీదైన కారుని అర్హత లేకుండా నడిపేసి జనాన్ని చంపటం వల్ల ఈ జరిగిన తర్వాత చూస్తున్న రోజు టీవీల్లో అదే పనిగా మనం హోరెత్తిస్తున్నారు. అక్కడ కావచ్చు, అయితే అధికారంలో ఉన్నవాడు ఏ నేరం చేసినా కూడా, నేర సామ్రాజ్య చక్రవర్తులుగా పనిచేసినా కూడా అడ్డు ఆపు లేకుండా పోవటం కావచ్చు. అయితే అధికారాన్ని నిరంతరం పదవుల నాడు దుర్వినియోగం ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది. మనం ఉన్న రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పాలి. కాబట్టి ఎన్టీ రామారావు గారి గురించి తెలుసుకుంటే ఆయన ఇదే మేలేదు. ఈ ప్రజాస్వామ్యాన్ని ఉదాత్తం చేయాలి. ఏ ప్రజలు ప్రభులు ఉండాలని కోరుకుంటామో, ఎలాంటి రాజకీయాన్ని ఎన్టీఆర్ లాంటి వాడు పెంచి పోషించే ప్రయత్నం చేశారో అలాంటి రాజకీయాన్ని తేవడం ఆషామాషి కాదు, మాటలతో జరిగే పని. దీర్ఘకాలిక దృక్పథం కావాలి, లోతైన అవగాహన కావాలి, సమాజం అంటే ప్రేమ కావాలి, భవిష్యత్ తరాల సంక్షేమం పట్ల ఆకాంక్ష కావాలి. అధికారాన్ని సొంత సంపాదన కోసం ఉపయోగించడం, మళ్ళీ డబ్బు నుంచి అధికారం రావటం, అధికారం నుంచి డబ్బు రావడం, ఈ విషవలయంలో చిక్కుకున్నాం. ఈవేళ అధికారం పొందడం జీవనమరణ సమస్యగా. బ్రిటన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. జూలై 4వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈవేళ భారతదేశంలో మొత్తం సంపద అవుతుందో బ్రిటన్ సుమారుగా అంత సంపద ఉన్నది. జనాభా మనం 4.5%, 6,40,00,000 మంది. కానీ బ్రిటన్లో జరిగే ఎన్నికల్లో ఇక్కడ నేను ఇవాళ నుంచి గంట పథంగా చెప్పగలను, రేపు ఎదుగుతుంది పొద్దుకు చూద్దరు. కానీ మొత్తం 650 పార్లమెంటు స్థానాల్లోనూ అందరు అభ్యర్థులు కలిపి పెట్టే ఖర్చు, ప్రధాన పార్టీలు దేశం మొత్తంలో పెట్టే ఖర్చు మొత్తం కలిపినా కూడా
500 కోట్ల రూపాయలు దాటదు రూపాయలు. ఎందుకంటే పౌండ్కి మారకం విలువ 100 రూపాయలు, కొనుగోలు విలువ 20 రూపాయలు కూడా ఉండదు. మారకం విలువ చూసినా కూడా 100 మిలియన్ పౌండ్కి దాటదు. ఈవేళ ఒక్క జిల్లాలో 500 కోట్లు దాటుతుంది తెలుగునాడు. ఒక్క జిల్లాలో 500 కోట్లు దాటుతుంది కాదని చెప్పండి ఎవరైనా సరే. చిన్న జిల్లాల్లో నేను చెప్పింది, పెద్ద జిల్లాల సంగతి మాట్లాడతాను. గతంలో ఉన్న 23 జిల్లాలు మాట్లాడలా. ఈవేళ ఇక్కడ ఒక 33, 36 నేను గుర్తులేదు నాకు, 33, అక్కడ 25, 26 ఉన్నాయి. ఒక్క జిల్లాలో 500 కోట్లు దాటుతుంది. ఇది ప్రజాపాలన ఎట్లా అవుతుంది? ఇదే మహాత్మా గాంధీ కోరింది, ఇదే ఎన్టీఆర్ లాంటి వాళ్ళు పోరాడింది. కాబట్టి ఇలాంటి సందర్భాలు ఒక మహనీయుడి స్మృతికి అంజలి కట్టించడం అవసరం. ఎందుకంటే దాని నుంచి ప్రేరణ పొందవచ్చు, స్ఫూర్తిని పొందవచ్చు, ఆత్మవిశ్వాసాన్ని పొందవచ్చు. కానీ ఏ లక్ష్యాల కోసం తరతరాలుగా తప్పించారో ఆ లక్ష్యాలను సాధించడం కోసం మనం సమాయత్తం కాకపోయినట్టయితే, యథాలాపంగా ప్రవర్తించినట్టయితే జరిగే నష్టానికి బాధ్యులు మనం అందరం. ఆ నష్టానికి బాధితులు మన పిల్లలందరం. చివరిగా ఏ సమాజమైనా సరే గతంలో ఉన్న అద్భుత పునాదుల మీద నిలబడుతుంది. గతంలో చెడు ఉంది, చాలా మంచి ఉన్నది. ఆ గతంలో ఉన్న మంచి పునాదుల్ని మనం నిలబెట్టుకోకపోయినట్టుగా నష్టపోయేది. మన పునాదులు లేనటువంటి భవంతి కూలిపోతుంది. 2300 సంవత్సరాల చరిత్ర ఉన్న జాతి తెలుగు జాతి, 5000 సంవత్సరాల అవిచ్ఛిన్నమైన చరిత్ర ఉన్న జాతి భారత జాతి. గతంలో మూఢనమ్మకాలు ఉన్నాయి, తప్పులు జరిగినాయి, కానీ చాలా గొప్ప విషయాలు కూడా ఉన్నాయి, గర్వించే విషయాలు. దాన్ని గుర్తుంచుకోవడం కోసమే గ్రంథస్థం చేయడం. తుమ్మటి సంజీవరావు గారు, వారి బృందం కావచ్చు, అట్లాగే డాక్టర్ సుధాకర్ నాయుడు గారు, ఎంవి శాస్త్రి గారు కావచ్చు, ఈ తెలుగు విగ్రహాలను ప్రతిష్టాపన గురించి, ఇవన్నీ కూడా చరిత్ర మూలాల నుంచి మనం స్ఫూర్తిని పొందడం కోసం వారిని మనసారా అభినందిస్తున్నాం. సంజీవరావు గారిని వారు ఉన్నాను. ఇందాక వారు చెప్పినట్టుగా, సుందరరావు గారు చెప్పినట్టుగా, సంజీవరావు గారు కోటీశ్వరుడు కాదు, ఆయన దొండప్ప గారి కుమారుడు కాదు. ఆయన ఒక నిరుపేద కుటుంబం నుంచి, కష్టం నుంచి స్వశక్తితో పైకి వచ్చిన మనిషి. ఆయనకి ఎవరు ఆదరించాలి. బహుశా ఇక్కడ ఉన్నవాడు ఎన్టీ రామారావు గారిని ఒకసారి కూడా చూడని మనిషి ఆయన ఇక్కడ. కానీ మనస్సు పెట్టి ఇవి వచ్చే తరాలకు అందకపోయినట్లయితే నష్టపోతారు. ఈ చరిత్రలో మన సంస్కృతిలో ఉన్న మూలాలను మన పిల్లలు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో అద్భుతమైన ప్రయత్నం చేశారు. అట్లాగే ఎన్టీఆర్, నాకు నిన్న మొన్నటిదాకా తెలియదు, ఆ 33 విగ్రహాలు ఒక్కటి కూడా ఆయన ప్రతిష్ఠించలేదని చెప్పి నేను అనుకున్నాను. ఆయనే చేశాడు అంట. ఆనాటి తెలుగునాట మహామహులందరినీ ఒక్కొక్కరిని ప్రతిష్ఠింప చేశారు ఆయన. నాకు అందుకే ఆ విషయం తెలియదు. ఆయన ముందు, ఆయన స్థాయి ముందు ఏ రకంగా చూసినా, ముఖ్యమంత్రులు కాదు, ఏ రకంగా చూసినా కూడా ఆ ప్రతిష్ఠించిన వాళ్ళు చాలామంది కొంత గొప్పవాళ్ళు ఉన్నారు, కానీ చాలామంది చాలా మామూలు మనుషుల కింద రకం. ఆయన అనుకోరు, ఆయన అనుకోరు, వాళ్ళతో ప్రతిష్ఠింప చేశారు. అలాగే ఏదో వ్యాసంలో శ్రీనాథుడు అంటే ఎన్టీ రామారావు గారికి ఎంత మక్కువ చెప్పారు. అలాగని శ్రీనాథుడు విగ్రహం పెట్టలే ఆయన. అంటే ఈ 2300 ఏళ్ల చరిత్రలో నిజంగా తెలుగు జాతిని ప్రభావితం చేసినవాడు. ఎవరి స్మృతి, ఎవరి జ్ఞాపకాలు, ఎవరి చరిత్ర మన భవిష్యత్తు కీలకమో వాళ్ళ విగ్రహాలు పెట్టారు. కానీ కొన్ని పేర్లు వచ్చి నాకు గగులుపాటు కలుగుతుంది. ఒక గురజాడ అప్పారావు గారు 1892లో 132 ఏళ్ల క్రితం ఎంత ద్రష్టగా ఆయన దేశంలో స్వాతంత్రం వచ్చాక ఏం జరుగుతుందో ఊహించాడు. స్వతంత్రానికి ఎంత అందమైన అర్థాన్ని ఇచ్చాడు. ఊరికే ఎవరో స్వతంత్ర భారత్కి చేయని కాకుండా, బాబు తెల్లోళ్ళపై మనవాడు అధికారంలోకి వస్తే ఈ కానిస్టేబుల్ మనం చావగొడుతున్నాడు, వాడిని చూపించగలుగుతున్నాడు అడిగాడు. ఆ ప్రశ్నకి సమాధానం ఎప్పటికి రావాలి ఈ దేశంలో. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అన్నాడు ఆయన. ఒక పతాకం కాదు, ఓ విగ్రహం కాదు, ఓ జాతీయ చిహ్నం కాదు, మనుషులు, ప్రాణం ఉన్న మనుషులు. తర్వాత బాలగంగాధర్ తిలక్ చెప్పినట్టు
దేవరకొండ. అలాగే ఒక యోగి వేమన, ఎంత అద్భుతమైన సాహిత్యం, ఎంత సార్వజనీయమైన, ఎంత సార్వకాలీనమైన సాహిత్యం, ఎంత అలరించే సాహిత్యం, ఎంతటి అల్పమైన పదాలు, అనంతమైన అర్థాలు. అలాగే ఓ భక్త పోతన, అంతకంటే అందంగా రమ్యంగా ఓ పద్యాన్ని ఎవరన్నా చెప్పగలరు. భక్తి లేని వాళ్ళకి సైతం భక్తిభావం కలిగేంత అద్భుతంగా ఆధ్యాత్మికత వర్ణించగలరు. వాళ్ళని గుర్తుంచుకోవటం మన కోసం. చరిత్రలో గుర్తుంచుకోరానివి, గర్వించలేనివి ఉన్నాయి. కుల వ్యవస్థ ఉన్నది, మహిళల పీడన ఉన్నది, సతీ సహగమనం ఉన్నది, పితృత్వం నివేదించిన తీరు ఉన్నది. కానీ మన చరిత్రలో మనం గర్వించవలసినవి చాలా ఉంది. ఒక ఉదాత్తమైన సంస్కృతి చరిత్రకి మనం వారసులం. ఆ చెడుని నిందిద్దాం, ఆ గొప్ప విషయాన్ని గ్రహిద్దాం, గర్వంగా తర్వాత వాళ్ళకి అందిద్దాం. అన్ని రకాల భావాల్ని, అన్ని సంస్కృతుల్ని ఇముడ్చుకున్నటువంటి జాతి మనం. సత్యం ఏకత్ విప్రా బహుదా వదంతి. మహోన్నత వ్యక్తికి ఆయన జ్ఞానం. స్మృతికి అంచెలు కట్టిస్తూ దాన్ని తరువాత తరాలకు అందించే ప్రయత్నం చేసినటువంటి, అద్భుతమైన ప్రయత్నం చేసినటువంటి సంజయ్ రావు గారిని, సుధాకర్ నాయుడు గారిని, ఎంవి శాస్త్రి గారిని, తిరునగర భాస్కర్ గారిని, ఇతర మిత్రుల్ని మనసారా అభినందిస్తూ 2 చిన్న సూచనలు. వీలుంటే ఈ రోజుల్లో డిజిటల్ సిస్టమ్ వచ్చింది, ఎన్ని పుస్తకాలు ప్రింట్ చేస్తాం మనం. డిజిటల్ పెట్టారో నాకు తెలియదు, దయచేసి అది చేయం. ఎందుకంటే అందుబాటులోకి తీసుకోండి. ఏ రకంగానది అనుభవం అంటే ఆలోచిస్తే ఇందాక చెప్పారు, గతంలో రాసిన పుస్తకాలు 3 దొరకకుండా పోయినాయి. తర్వాత మీరు ప్రింట్ చేయాలన్నా కూడా ఎన్నిసార్లు ప్రింట్ చేస్తారు. ఒక్కొక్క పుస్తకం 1000 రూపాయలు అవుతుంది, 100 రూపాయలు. కాబట్టి అదొకటి చేయండి. రెండోది, లైబ్రరీలకి ఈ పుస్తకాన్ని పంపించే ఏర్పాటు కళాకాస్తి మనం చేసే ప్రయత్నం చేద్దాం. కనీసం పాఠకులకి పెద్ద స్థాయిలో అందుతుంది, విస్తృతమైన స్థాయిలో. ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మరోసారి మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.